దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. అందరికి వందనాలండి. ప్రైజ్ ది లార్డ్. దేవుని మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు యేసు నామములో మీ అందరికీ శుభములు. ఈరోజు పాఠ్య పఠనము ప్రియులరా, దేవుని మాట, దేవుని వాక్యము. ప్రియమైన వారులారా, ఇర్మీయా గ్రంథం 29వ అధ్యాయము లో దేవుని మాట మనము జ్ఞాపకం చేసుకుందాం. 29వ అధ్యాయంలో ప్రియులారా, హల్లెలూయా, దేవునికే మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, దేవునికే మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. 23వ అధ్యాయం మనించాలి. 23వ అధ్యాయంలో 29వ వచనం, నా మాట అగ్ని వంటిది కాదా. హల్లెలూయా, దేవుని మహిమ కలుగును గాక. పరిశుద్ధ వాక్యం బోధిస్తుంది, నా మాట అగ్ని వంటిది కాదా అని మాట్లాడుతుంది. అంటే దేవుని మాట అగ్నితో, హల్లెలూయా, పవర్ఫుల్. ఇక్కడ ఫైర్. హల్లెలూయా, దేవుని నోటి మాట ఫైర్, అగ్ని. హల్లెలూయా, అగ్ని దేనికి ఉపయోగకరము అంటే ప్రియులారా, అగ్ని ఈ పంచభూతాలలో ఒకటిది అగ్ని. ఇవన్నీ కలగజేసిన వాడే పరిశుద్ధాత్మ దేవుడు, తండ్రిన యెహోవా దేవుడు. అయితే దేవుని మాట ఎంత శక్తి గలది అంటే, ఎంత పవర్ఫుల్ అంటే, హల్లెలూయా, దహించు అగ్ని. ఆమేన్. హల్లెలూయా, నా మాట అగ్ని వంటిది కాదా అన్నాడు. హల్లెలూయా, ఇర్మీయాతో దేవాది దేవుడు. హల్లెలూయా, అగ్ని దేనికి ఉపయోగకరంగా ఉంది అంటే పిల్లరా, అగ్ని దేవుని వంట చేయడానికి ఆహార పదార్థాలను తయారు చేయడానికి ఉపయోగకరంగా ఉంటుంది. హల్లెలూయా, అగ్ని సమస్తమును శూన్యముగా యాషిగా మార్చటానికి అగ్ని, హల్లెలూయా, అది ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది పిల్లరా. అగ్ని కాల్చివేస్తుంది. హల్లెలూయా, ఏదైనా ఒక దానిని బూడిద చేయగలిగే స్టామినా, సత్తా దేనికి ఉందంటే పరిశుద్ధాత్ముడు అగ్ని. హల్లెలూయా, దేని మహిమ అగ్ని దేవుడు. హల్లెలూయా, దహించు అగ్ని. ప్రైజ్ ది లార్డ్. నా మాట అగ్ని వంటిది కాదా అని వాక్యము బోధిస్తుంది ప్రియులరా. ఈ అగ్ని వంటి ఈ సువార్త పరిచర్య విషయంలో దేని మహిమ కలుగును గాక, అగ్ని మాటలు బోధిస్తున్నారంట. దేవునికే మహిమ కలుగును గాక. హల్లెలూయా. అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి రాస్తున్నాడు. ఆయన అపోస్తలుడైన పౌలు అంటే కొరింథీ సంఘానికి 2వ ఉత్తరం, సెకండ్ లెటర్లో పౌలు గారు ఏం రాస్తున్నారంటే, ప్రియమైనది 2వ అధ్యాయము ఇక్కడ చూచినట్లయితే 15వ వచనం చదువుతున్నాను. రక్షింపబడి వారి పట్లను, నశించే వారి పట్లను మేము దేవునికి క్రీస్తు సువాసనమై ఉన్నాము. అంటే రక్షింపబడుతున్న వారికి, నశించుచున్న వారికి ఇక్కడ పౌలు చెప్తున్నది ఏంటంటే, ఇక్కడ దేవునికి నిమిత్తము, హల్లెలూయా, రక్షింపబడి వారి పట్లను, నశించు వారి పట్లను మేము దేవునికి క్రీస్తు సువాసనమై ఉన్నాం. దేవునికి క్రీస్తు సువాసనమై ఉన్నాం. నశించుచున్న వారికి మరణార్థమైన మరణపు వాసనగాను, రక్షింపబడిన వారికి జీవార్థమైన జీవపు వాసనగాను ఉన్నాము. కావున ఇట్టి సంగతులు చాలిన వాడెవడు? మేము దేవుని వాక్యమును కలిపి చెరిపేడు అనేకుల వలె ఉండక, హల్లెలూయా, నిష్కపటము గలవారమును దేవుని వల్ల నియమింపబడిన వారమునయుండి క్రీస్తునందు దేవుని ఎదుట బోధించుచున్నాము. అంటే అగ్ని మాటలు అపోస్తలుడైన పౌలు గారు బోధిస్తున్నాడు సంఘాలకి. ఎందుకంటే అగ్ని ఎలాగో సరి చేస్తుందో ప్రియమైన దేని బిడ్డలారా, సంఘాలను సరి చేయడానికి పౌలు గారు మాట్లాడుతున్నారు. ఇక్కడ క్రీస్తు సువాసన అంటే క్రీస్తులో ఒకటే సువాసన, ఒకటే సెంట్ అండి, ఒకటే అత్తరు ప్రియులరా. అయితే నశించిపోవచ్చున్న వారికి మరణార్థకరమైన వాసనగాను, రక్షింపబడుతున్న వారికి జీవపు ఊట వాసనగా ఉన్నదంట. హల్లెలూయా, అర్థమైందని నేను అనుకుంటున్నాను. పౌలు గారి మాట నశించిపోతున్న వారికి ఎలా ఉందంట, మరణార్థకరమైనటువంటి వాసనగా ఉందంట. రక్షింపబడుతున్న వారికి క్రీస్తు జీవపు ఊట వాసనగా ఉందంట. కానీ ఒకటే ఆన్సర్ పిల్లరా,
ఇలాగన పౌలు గారు మాట్లాడుతున్నారు, అగ్ని మాటలు మాట్లాడుతున్నారు. నా మాట అగ్ని వంటిది కదా అంటే అగ్ని సరిచేస్తుంది పిల్లరా. పుల్ల వంకర పొయ్యి తీరుస్తుందంట, విన్నారు ఎప్పుడన్నా? పుల్ల వంకర పొయ్యి తీరుస్తుంది. క్రైస్తవుడు హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. దేవుని నామానికి స్తోత్రం. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకనే ఇర్మీయాలోని 5వ అధ్యాయంలో 14వ వచనం చదువుతున్నాను, వినండి. కావున సైన్యములకు అధిపతియగు దేవుడగు యెహోవా ఇలాగు సెలవిచ్చున్నాడు, వారి మాటలు పలికినందున నా వాక్యములు వారిని కాల్చినట్లు నీ నోట వాటిని అగ్నిగాను జనములను కట్టెలుగాను నేను చేయదును. హల్లెలూయా. ఇక్కడ దేవాది దేవుడు జనములను కట్టెలుగా చేయబోతున్నాడు. హల్లెలూయా. ఎవరు అంటే నశించిపోవచ్చున్నవారు. అగ్ని కట్టెను ఏం చేస్తుందంట? అది బూడిదిగా చేయగలుగుతుంది అగ్ని. పిల్లరా, జనములను కట్టెలుగా చేస్తున్న దేవుడే ఆ కట్టెలను బూడిదిగా చేర్చున్నాడు. నా మాట అగ్ని వంటిది, బీ కేర్ఫుల్ అన్నట్టుగా దేవుడు జాగ్రత్త హెచ్చరిస్తున్నాడు. నా మాట చాలా జాగ్రత్త, నా మాట అగ్ని వంటిది. అవునంటే అవును, కాదంటే కాదు. హల్లెలూయా. అవాదములతో పలికాడైన ఈ పండు తిని నెడల నిశ్చయముగా చచ్చదవు అని మాట్లాడాడు. పిల్లరా, నా మాట అగ్ని వంటిది అని మాట్లాడు దేవుడు. దేని మహిమ కలుగును గాక. దేవుని నామమునకు స్తోత్రం. నా మాట అగ్ని వంటిది అని మాట్లాడిన దేవుడు ఆదాములు ఏం చేశారో తెలుసా? తినవద్దన్న పండు తిన్నారు, ఏదైనా తోట నుండి తరిమేయబడ్డారు, మరణము తెచ్చుకున్నారు, శాపము తెచ్చుకున్నారు. దేవుని మాట ఎంత ప్రేమగల మాటో దహించే సమయంలో అగ్నిగా మారిపోవచ్చున్నది, క్రోధమసింహముగా మారిపోతున్నాడు ఆయన ఖచ్చితంగా. అవ్వాదాములు ప్రేమించిన దేవుడే అగ్ని మాట రిలీజ్ చేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. తిని నీడలా నిశ్చయముగా చచ్చెదవు. హల్లెలూయా. గెహజీ అన్యాయపు సొమ్ము కోసం పరిగెత్తాడు. ఎలీషా ప్రవక్త అగ్ని మాట రిలీజ్ చేశాడు. నయమానుకున్న కుష్ఠరోగం నీకు వచ్చునుగాక. అంతే, అగ్ని మాట కట్టెలను బూడిదగా చేస్తున్నట్లుగా నయమాను యొక్క కుష్ఠరోగము ఆరోగ్యవంతుడైనటువంటి గెహజీకి ఒళ్ళంతా వచ్చేస్తుంది. పిల్లరా, దేవుని మాట హల్లెలూయా జీవపు ఊట. హల్లెలూయా. దేవుని మాట జీవపు ఊట. కానీ దేవుని మాట శక్తి గలది. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మాటలు వింటున్న వాళ్ళరా, దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. నా మాట అగ్ని వంటిది కాదా? ఆయన నా మాట సుత్తి వంటిది కాదా? హల్లెలూయా. కత్తి వలే ఖండించును, సుత్తి వలే సరిచేయును, విలువైనది నా యేసుని మాట. ఖండిస్తుంది ఖచ్చితంగా. దేవుని మాట ఖండిస్తుంది, దేవుని మాట బోధిస్తుంది, దేవుని మాట సరిచేస్తుంది. దేవుని మాట వినకపోతే లోబడనకు పిల్లలకు శ్రమలుగా మార్చివేస్తుంది. పిల్లరా, దేని మహిమ కలుగును గాక. నా మాట అగ్ని వంటిదని వాక్యం మాట్లాడుచున్నది. అగ్ని పరిశుద్ధాత్మ దేవుడు అగ్ని అయ్యున్నాడు ఖచ్చితంగా. పిల్లరా, దేవుని మహిమ కలుగును గాక. ఆ అగ్నిలో పడ్డారంట ముగ్గురు యవనస్తులు, షడ్రకు, మేషకు, అబేద్నెగోలు. దేవుడు అగ్ని కనుక హల్లెలూయా లోకపరమైన అగ్నిగుండం నుండి దేవుడు తప్పించాడు. హల్లెలూయా. దేని మహిమ కలుగును గాక. షడ్రకు, మేషకు, అబేద్నెగోలు నెబుకద్నెజరు ముగ్గురు యవనస్తులను అగ్నిగుండంలో పడవేస్తున్నప్పుడు వారికి కాలిపోలేదు, వారి బూడిద అవ్వలేదు, వారి చొక్కాలు కానీ వారి తల వెంట్రులు కానీ మాడిపోయినట్లు కానీ కాలిపోయినట్టు కానీ లేదు. పరిశుద్ధాత్ముడు పవర్. హల్లెలూయా. దేని మహిమ కలుగును గాక. శక్తిగల పరిశుద్ధాత్మ నాలోకి వచ్చినందున దుష్ట సాతానుని ఒక్క మాటతో పారదోలెను. శక్తిగల పరిశుద్ధాత్మ నాలోకి వచ్చినందున. హల్లెలూయా. పరిశుద్ధాత్ముడు మనలోకి ఎప్పుడైతే వస్తాడో ఒక్క మాట గద్దింపు. హల్లెలూయా. అపవాది పారిపోయాడు. పిల్లరా, సేన పట్టింది ఒకనికి. సేనదేం పట్టింది? వాడు ఎక్కడంటే సమాధిలో ఉంటున్నాడు, వాడి శరీరాన్ని వాడే గాయం చేసుకుంటున్నాడు, వాడి వస్త్రాలు చింపుకుంటున్నాడు. కానీ యేసు ప్రభులో పరిశుద్ధ అగ్ని ఫైర్ తాకింది. తాకింగానే హల్లెలూయా
హల్లెలూయా. వాడిలో ఉన్న 2000 దయ్యాలు ఫైర్ ముందు నిలబడలేదు. హల్లెలూయా. నా మాట అగ్ని వంటిది. హల్లెలూయా. నా మాట ఫైర్. పరిశుద్ధాత్మ దేవుని మాట నా మాట కాదండి, పరిశుద్ధాత్మ దేవుడి మాట అగ్ని 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 అగ్ని. దేవుని మహిమ కలుగును గాక. దేవుని స్తోత్రం. పరిశుద్ధాత్ముడి మాట అగ్ని రిలీజ్ అయింది ఆయనలోంచి. శానా పట్టింది ఒకడిలో దెయ్యపు 2000 దెయ్యాలు పారిపోయండి పిల్లరా. హల్లెలూయా. నీలో పరిశుద్ధ అగ్ని ఉండాలి, ఫైర్ ఉండాలి. అందుకే నువ్వు ఉంటే వెచ్చగానే ఉండు, నాకు చల్లగానే ఉండు. ఇటు చల్లగానే లేక నిలువెచ్చగానే లేక వెచ్చగానే చల్లగానే లేక నిలువెచ్చగా ఉండము నీకేమి ప్రయోజనం? పరిశుద్ధాత్మ దేవుడు అడుగుతున్నమాట. అయితే నువ్వు చల్లగా ఉండకూడదు, కానీ నిత్యము ఫైర్ అవుతుండాలి, ఆత్మలో మంట కలిగి ఉండాలి. ఆమేన్. హల్లెలూయా. ఆత్మలో రగిలింపు, ఆత్మలో మంట మండిస్తూ ఉండాలి. యోహాను గారి విషయంలో ప్రభునందు పిల్లరా లోకస్తు వార్తలు ఉంటుంది యోహాను గారి గురించి. దేవుని మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. దేవుని స్తోత్రం. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన లోకస్తు వార్తలు రాయబడిన మాటలు. హల్లెలూయా. 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 దేవుని మహిమ కలుగును గాక. దేవుని నామానికి స్తోత్రం. ప్రభునందు పిల్లరా, అక్కడ ఆయన మండుచున్న, అతను ప్రకాశించుచున్న ద్వీపమై ఉన్నాడని వాక్యము రాయబడి ఉంది. దేవుని మహిమ కలుగును గాక. దేవుని నామానికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ యోహాను గారు ఆయన మండుచున్నటువంటి, హల్లెలూయా, ఆయన ద్వీపమైనడంట. హల్లెలూయా. దేనికే మహిమ కలుగును గాక. దేవుని నామానికి స్తోత్రం. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన మండుచు ప్రకాశించుచున్నంట, ఆయన ద్వీపమైనడంట. ప్రభునందు పిల్లరా, దేవునికి మహిమ కలుగును గాక. దేవుని స్తోత్రం. హల్లెలూయా. యోహాను గారు మండించబడ్డాడు. హల్లెలూయా. 3000 మంది పైగానే బాప్తిజాలు పొందారు. డియలమూడి మండించబడ్డాడు. డియలమూడి ప్రభునందు ప్రియులరా, లండన్ దేశంలో ఒక కళ్యాణ మండపం ఒకటి తీసుకున్నాడు. ఆయన ఒక మీటింగ్ పెట్టాలనుకున్నాడు. 5000 మంది సెటరింగ్ ఆ ఫంక్షన్ హాల్. అయితే ఆ ఫంక్షన్ హాల్లో డిఎల్ మోడీ గారి మీటింగ్ ఉందన్న సంగతి నాస్తికులకు తెలిసిందంట. నాస్తికులు మరి నాస్తికులు వాళ్ళకి ఒక డైరెక్టర్ ఉంటాడు, అతను తెలిసిందంట. అయితే తన శిష్యులందరూ కౌరు పెట్టాడంట, పలానా ఫంక్షన్ హాల్లో డిఎల్ మోడీ మీటింగ్ పెడతాడు రా, మీటింగ్ అంతా మనం పాడు చేద్దాం, మన నాస్తికులందరూ కలిసి 5000 మంది సెటరింగ్ అది ఆ ఫంక్షన్ హాలు, మనమందరం నింపబడదాం అని ఆ నాస్తికుల యొక్క లీడరు ఏర్పాటు చేస్తే, నాస్తికుడు లీడర్కి లోబడినటువంటి నాస్తికులు అందరూ కలిసి ఆ ఫంక్షన్ హాల్ అంతా కూడా ఆ చైర్స్లో నింపబడ్డారంట పిల్లరా. అయితే డిఎల్ మోడీ గారు వచ్చి మీటింగ్ స్టార్ట్ చేశాడు. ఆయన ఆరాధన చేయడానికి సిద్ధపడుతున్నప్పుడు వీళ్ళందరూ నవ్వుతున్నారంట. ఇదేదో తేడా బ్యాచ్లా ఉందని డిఎల్ మోడీ గారికి అర్థమయ్యి ఆయన ఆరాధన చేసి సువార్త ప్రకటించాడు. నమ్మిన వారు రక్షించబడతాడు, నమ్మిన వారు శిక్ష విధించబడద్దని ఆయన సువార్త ప్రకటించిన తర్వాత ఆయన లాస్ట్లో ఒక మాట అడిగారంట, మీలో ఎంతమంది యేసుక్రీస్తుని సొంత రక్షకుడిగా అంగీకరిస్తున్నారంటే ఒక చెయ్యి లెగిసిందంట. ఆ లెగిసిన చెయ్య అంటుందంట, యేసుక్రీస్తుని నేను సొంత రక్షకుడిగా అంగీకరించట్లేదనంట. ఇంతకన్నది ఎవరంటే ఆ 5000 మంది నాస్తికుల యొక్క మెయిన్ లీడరు మాట్లాడే పిల్లరా. డిఎల్ మోడీ గారు మరలా ఆలోచన చేసి, మరి ఇతనికి యేసుక్రీస్తుని రక్షకుడిగా అంగీకరించలేదు మీ లీడరు, మరి మీలో ఎంతమంది అనగానే 500 మంది చేతులెత్తారంట. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేని మహిమ కలుగును గాక. దేవుడు లేడనే ప్రజల కాడ, దేవుడు లేడనే జనము కాడ పిల్లరా ఏం తెలిసిందో తెలుసా? 500 మందిని డిఎల్ మోడీలో ఉండి అగ్ని కదిలించింది. 500 మందిని. ఇంకా మిగతా వాళ్ళు ఎంతమంది ఉన్నారంటే 5000లో 500 మందే వెలిగించబడ్డారు. హల్లెలూయా. ఇంకెంతమంది ఉన్నారు అంటే 4500 మంది. హల్లెలూయా. హల్లెలూయా. 4499 మంది. హల్లెలూయా. హల్లెలూయా. వాళ్ళందరూ డైనమోలో ఉన్నారు. ఖచ్చితంగా పిల్లరా
డియలముడి మన్నించబడ్డాడు. దేవుడు లేడనే ప్రజల కాడ 500 మంది దేవుడున్నాడని వాళ్ళ దగ్గర ప్రూఫ్ చేయించాడు. అగ్ని పవర్, పరిశుద్ధాత్ముడే అగ్ని. హల్లెలూయా. పరిశుద్ధాత్మ నీలో ఉండాలి, నీ ఒంటిలో ఉండాలి, నీ ఇంటిలో ఉండాలి. వేస్తున్నానని చెప్తున్నాను పిల్లరా. ఇంకొక మాట, హల్లెలూయా. ఈ మధ్యకాలంలో అమెరికా దేశంలో కాలిఫోర్నియా ప్రాంతంలో లాస్ ఏంజల్స్ అనే కాలనీలో అందరూ కూడా హాలీవుడ్స్ యాక్టర్లు, సెలబ్రిటీలు, ధనవంతులు, కుబేరులు పిల్లరా. అంబానీ కంటే కుబేరులండి. ఆ కాలనీ అంత ధనికులతో ఉన్న కాలనీలో ఆ నైట్ ఒక ఫంక్షన్, ఒక మీటింగ్ జరిగితే అందులో ఒక ధనవంతురాలు ఇస్తున్న స్టేట్మెంట్ అంటే దేవుడు లేడని జీరో మార్క్స్ వేసింది దేవునికి. దేని మహిమ కలుగును గాక. దేవుడు లేడు అందుకిస్తమ్మగా. అగ్నితో చెలగాటమా, ప్రాణంతో చెలగాటమా? అగ్ని, ఫైర్. హల్లెలూయా. అగ్నితో ఆమె పరాస్కలాడిందంట, అంటే హేళన చేసిందంట పిల్లరా. పెట్టుకో, మీ ఇంట్లో నొప్పి ఉందనుకో, పొయ్యి దగ్గరికి వెళ్ళి మన నొప్పారు ముద్దెట్టుకో, మూదు కాలుతుంది. హల్లెలూయా. దహించగ్నితో ఆమె దహించగ్ని ముందు పిల్లరా నిలబడలేని పరిస్థితి అయింది. హల్లెలూయా. నాలుగు వైపులా ఆ లాస్ ఏంజల్స్ అనే కాలనీకి 4 వైపులా అగ్ని రాజుకుంది. ఫైర్ అయింది. ఆ ఫైర్ ఎవడో పెట్టింది కాదు, కానీ హల్లెలూయా ఫైర్ అయింది ఖచ్చితంగా. కాలనీ హల్లెలూయా. సౌందర్యం వంటి కాలనీ, ధనవంతుల కాలనీ, సెలబ్రిటీల కాలనీ, భోగభాగ్యాలతో ఆనందిస్తున్న కాలనీని దేవుడు బూడిదిగా మార్చాడు. హల్లెలూయా. దేవుని మహిమ కలుగునుగా. ఫైర్ అండి, అగ్ని. హల్లెలూయా. ఫైర్ ముందు ఎవడు నిలబడలేడు. కానీ ఆ కాలనీ అంతటిలో ఒక కుటుంబం ఇల్లు మాత్రం కాలేదు. ఎంత వండర్ఫుల్ చూడండి పిల్లరా. యేసుని అంగీకరించిన కుటుంబం. హల్లెలూయా. ఏ తెగులుని గుడారము సమీపించదో, ఏ కీడుని సంభవించదో, ఏ అపాయం ఎత్తుకు రాదో. నువ్వు దేవుని కలిగి ఉంటే, పరిశుద్ధ అగ్ని కలిగి ఉంటే ఏ అపాయం ఎత్తుకు రాదు. ఆమె చెప్పండి కూడా ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఏ అపాయం ఎత్తుకు రాదో. లాస్ ఏంజల్లో ఆ కాలనీలో అనేక భవనాలు కాలిపోయాయి, కానీ క్రీస్తును అంగీకరించిన ఒక కుటుంబం మాత్రం కాలిపోలేదో. హల్లెలూయా. ఏ అపాయం ఎత్తుకు రానివ్వలేదు పరిశుద్ధాత్మ దేవుడు. దేవుని స్తోత్రం. ఫైర్ అవ్వాలి. ఈవేళ ఎండింగ్ డేస్లో ప్రతి వ్యక్తి కడవరి దినాలలో ఫైర్ అవ్వాలండి. ఫైర్ అవ్వాలి. చల్లారిపోయిన జీవితాలు మరలా ఎప్పటికీ వెలిగించబడవు. చల్లారిపోయిన జీవితాలు మరలా ఎప్పటికీ వెలిగించబడవు. అందుకనే పౌలు గారు అన్నాడు, మేము నశించిపోవచ్చున్న వారి పట్లను, రక్షించబడుచున్న వారి పట్లను మేము క్రీస్తు అనే సువాసన ప్రకటిస్తున్నాం. కొంతమంది అది మరణార్థకరంగా ఉందంట, మరికొంతమందికి జీవపూట సువాసనగా ఉందంట. నువ్వు రక్షించబడితే పరిమళ సువాసన దేవుడిని చేయబోతున్నాడు. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు ఈ రాత్రి అగ్నితో నేను తాకాలనుకుంటున్నాడు. ఈ రాత్రి నీ స్థితిగతులు మార్చాలనుకుంటున్నాడు. ఈ రాత్రి ఉన్నతమైన శిఖరాల మీద ఉంచాలనుకుంటున్నాడు. ఈ రాత్రి పరిశుద్ధాత్ముడు అగ్నితో నింపాలనుకుంటున్నాడు. ఇస్తున్నాము 120 మంది మేడగదిలో అగ్ని ద్వారా ఒకేసారి తాకారు. అగ్ని తాకింది వాళ్ళు 120 మందిని. హల్లెలూయా. తాకంగానే వాళ్ళు గొప్ప మార్పుని తెలుసా, వాక్శక్తిని కలిగి ఉన్నారు. పవర్, అన్య భాషలు మాట్లాడారు పిల్లరా. పరిశుద్ధాత్ముడు మనలో ఉండాలి, మన ఇంటిలో ఉండాలి. పరిశుద్ధాత్ముడు 120 మందిని ఒకేసారి కదిలించాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. 5,000 మంది 120 మందిని బట్టి 5,000 మంది మారు మనసు పొంది రక్షించబడ్డారు. యేసునామములో పిల్లరా. పరిశుద్ధాత్ముడు 120 మందిని తాకితే 5,000 మంది రక్షించబడ్డారు. ఇవాళ నీ కుటుంబంలో నిన్ను తాకితే నీ కుటుంబం రక్షించబడబోతుంది. నీ కుటుంబంలో నిన్ను తాకితే నీ తల్లిదండ్రులు రక్షించబోతున్నాడు. నీ కుటుంబంలో నీ బిడ్డలు తాకితే నీ కుటుంబ స్థితిగతులను గొప్పగా చేయబోతున్నాడు. ఆమేన్. హల్లెలూయా. పరిశుద్ధాత్ముడితో ఆట, దహించగ్నితో వేట చాలా ప్రమాదకరమైంది. దేని మహిమ కలుగును గాక. దేవుని స్తోత్రం. చెవిగలవాడు వినును గాక. దేవుని మాటలు గ్రహించును గాక. పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను బహుగా ఉన్నతంగా దేవుడు దీవించును గాక. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన విలువైన
మీ బంగారు పాదను కొందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. గొప్పదోడు మీ కొందనాలు ప్రభువా. ఈ యొక్క ప్రసంగం విన్న వాళ్ళందరూ కూడా ప్రభువా నాయనా అయా మిమ్మల్ని కలిగి ఉండే ధన్యతను దయచేయండి. ఈ మాటలు ప్రతి ఒక్క హృదయాన్ని కదిలించండి. ఈ మాటల ద్వారా అనేక మంది జీవితాలు మార్పు రావడానికి, పాపము నుండి విడుదల పొంది పరిశుద్ధత కలిగి ఉండడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. గొప్పదోడు మీ కొందనాలు. అయా కడవరి దినాల్లో ప్రభువా అయా మీ అగ్ని ద్వారా రాబోతున్నారు, మేఘమండలకు రాబోతున్నారు, అనేక మంది మీరు లేపబోతున్నారు. అయా ఈ ఎండింగ్ డేస్లో ప్రతి ఒక్కరిని కూడా ఆరోగ్యవంతులుగా ఉంచండి, నమ్మకస్తులుగా ఉంచండి, విశ్వాసమూలంగా జీవించే ధన్యతను దయచేయమని ప్రార్థిస్తున్నాం. దీవించి గణపరచ మహిమపరచమని, వృద్ధులను విధురాలను పోషించి సంరక్షించమని, పరిశుద్ధ వివాహాలు కాని వారికి అయా పరిశుద్ధ వివాహాలు జరిపించమని యేసు నామములో ద మైటీ పవర్ ఆఫ్ ది జీసస్, ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. అయా జాబ్స్ తెచ్చండి, సంతానం తెచ్చండి. అయా నైనా అయా ప్రతి నెల వారి శక్తి కొలది తీస్తున్న అర్పణలు బట్టి కూడా వందనాలు. వారి ప్రతి నెల వారిని పోషించండి, సమృద్ధిగా ఉంచండి, మీ కృపల మీద ఇలా భద్రపరచండి, క్షామకరంగా మేలుకరంగా ఉంచమని యేసు నామములో అడుగుచున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. యేసు మెచ్చే ప్రవేశ మెచ్చే ప్రవేశనం సంపూర్ణం కలుగును గాక. అపవాది క్రియలు కనుక నాశనం కలుగును గాక. మీ కార్యం నిరంతరం చేయం కలుగును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అందరికి వందనాలండి. ప్రైజ్ ది లార్డ్. దేవుని స్తోత్రం. అందరికి వందనాలు. థ్యాంక్ యూ సో మచ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా.